హై ఫ్రెండ్స్, వార్ టూ అయితే మూవీ అయితే చూసి రావడం జరిగింది. నిన్న సినిమా మాత్రం ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ మాత్రం చూసినాక నా ఫీలింగ్ ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది మాస్టర్ అనే డైలాగ్ అయితే గుర్తొచ్చింది భయ. అలా ఉంది సినిమా ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ నుంచి చిన్నప్పటి స్టోరీ అనేది కొంచెం మనకు అర్థమైనట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేము. ఎటెటో పోతుంటది, ఏదేదో జరుగుతుంటది. అసలు బుర్ర గోక్కుండా నేనైతే ఏం జరుగుతుందిరా నాయన అనుకున్నా. కానీ ఎన్టీఆర్ అన్న ఎంట్రీ సీన్ తప్ప ఎన్టీఆర్ అన్నకి పడ్డ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ బుర్ర పాడనుకోరాదు, చించుకోవాలనుకోరాదు, ఏం అర్థం కదా. ఆ బ్యాక్గ్రౌండ్ సైతాన్ అని వస్తుంది. బ్యాక్గ్రౌండ్ పెద్ద రాడ దింపింది మూవీకి మాత్రం. సెకండ్ హాఫ్ నుంచి చిన్నప్పటి క్యారెక్టర్ నుంచి వచ్చినాక కొంచెం స్టోరీ అలా ఏదో అట్లా క్లైమాక్స్ అయితే ఫినిష్ చేసేయారు. ఇంకా వార్ 3 లేక ఒక ఏదో పెట్టారు. ఇంకో సినిమా ఎలా ఉందంటే యావరేజ్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది మనకి. ఆ చిన్నప్పటికే సిచ్యువేషన్ నుంచి ఎలా ఆర్మీకి ఎలా కమాండర్ అయ్యారో అలా చూపించే దానివల్ల సినిమా కొంచెం యావరేజ్ గానే ఫీలింగ్ వస్తుంది. వార్ 1 సినిమా చూస్తేనే ఫస్ట్ హాఫ్ మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. బుర్ర గొక్కోవాల్సిందే థియేటర్ లో పోయి. రకరకాలుగా ఉంది భయ ఫీలింగ్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సినిమాలో ఇద్దరిని సమానంగా చూపించింది. ఒక హీరోని ఎక్కువ కాదు, ఇంకో హీరోని తక్కువ కాకుండా ఇద్దరిని బ్యాలెన్స్ లాగా చూపించిండు డైరెక్టర్. దీనికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి. సినిమాలో మంచిగా ఉందా అంటే ఒకటి ట్రైన్ ఫైట్ సీన్, ఇంకోటి ఫ్లైట్ సీన్. ఈ 2 ఫైట్లు తప్ప ఇంకా ఏం మంచిగా లేదు. సినిమాలో అతిపెద్ద రాడ్ అంటే బీజిఎం. మేబీ వార్ 2కి వెళ్లే వాళ్ళు ఫస్ట్ వార్ 1 సినిమా చూసి వార్ 2కి వెళ్ళండి, లేకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం బుర్ర గొక్కుంటారు మీరు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.